ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం ఇలా సెలవిస్తుంది, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల అవి మీరు పొందుదురు అని చెప్పి తన శిష్యులతో యేసయ్య చెప్తున్నాడండి. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయాన కూడా ప్రభుని యేసుక్రీస్తు మనందరం చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వేడుకునేటువంటి ఆశీర్వాదాన్ని నేను నీకు దయచేస్తాననేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు పొందుకోగలవని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు చెప్తున్నాడండి. ప్రియులరా, ఈ రోజుల్లో ప్రార్థించేవారు ఆశీర్వాదాల కొరకు, సమస్యల కొరకు ప్రియులరా ప్రార్థించేవారు అనేకులు ఉన్నారండి. అది తప్పేం కాదు, అది పాపం కాదు, పొరపాటు కూడా కాదు. కానీ ప్రియులరా, ప్రార్థన మాత్రం కాదు ప్రియులరా, మన ప్రార్థనలో నమ్మకము కూడా, విశ్వాసము కూడా ఆ ప్రార్థనతో చేరుకోవాలండి. అప్పుడే ఆ ప్రార్థనకు బలం కలుగుతుంది. యేసుక్రీస్తు తన శిష్యులతో అంటున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరుకునని మీరు నమ్మితే మాత్రమే వాటిని మీరు పొందుకోగలరు అని చెప్పి యేసయ్య తన శిష్యులతో అంటున్నాడు. ప్రియులరా, యోహాను సువార్తలో మనం ఒక సంఘటన మనం చూడగలమండి. ఒక ప్రధాని ఒకడు యేసుక్రీస్తు ఆయన రెండోసారి మళ్ళీ కానా ఊరికి వస్తున్నాడు. ఆయన ఆ కానా ఊరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తును అతడు అక్కడ ఉన్నాడని వినపడి ఆ యొక్క వ్యక్తి ప్రధాని యేసయ్య దగ్గరికి వెళుతున్నాడయ్యా, నా యొక్క బిడ్డ ఇలాగా బలహీనతగా ఉంది, నా బిడ్డ యొక్క బలహీనతను నువ్వే తొలగించాలయ్యా అని చెప్పి తన యొక్క బిడ్డ యొక్క స్వస్థత కొరకు ఆ ప్రధాని యేసయ్య దగ్గర మొరపెడుతున్నాడు. ప్రియులరా, యేసయ్య అంటున్నాడు, అయ్యా మీరు గుర్తులు మీరు చూడకపోతే మీరు నమ్మరు కదా, మీకు ప్రూఫ్లు కావాలి కదా, మీకు ఏ యొక్క ఆధారాలు గుర్తులు మీరు చూడకపోతే నమ్మరని చెప్పి ఆయన అంటున్నాడు. ఎందుకంటే ప్రియులరా, గ్రీసు దేశస్థులు ఒక విషయాన్ని మామూలుగా నమ్మరండి. ఇతడు గ్రీసు దేశస్థుడు కాబట్టి ఇతడు మామూలుగా వీళ్ళందరూ కూడా మామూలుగా ఏ యొక్క విషయాన్ని నమ్మరండి. వారికి ఏమన్నా గుర్తుంటే మాత్రమే, వారికి ఏమన్నా ప్రూఫ్ ఉంటే మాత్రమే ఆ యొక్క గ్రీసు దేశస్థులు అన్నింటినీ నమ్మి ప్రతి ఒక్కదాన్ని నమ్ముతారండి. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి యూదుడు కాదు, అన్యుడిగా ఉన్నాడు యొక్క ప్రధాని. ఈ యొక్క వ్యక్తి దగ్గర యేసయ్య అంటున్నాడు, మీరు ఏదైనా గుర్తు చూడకపోతే మీరు నమ్మరు కదయ్యా అని చెప్పి అన్నప్పుడు ఏంటంటున్నాడు, అయ్యా నా బిడ్డ చనిపోకముందు నువ్వు దయచేసి వచ్చి నువ్వు స్వస్థపరచాలి అని చెప్పి ప్రియులరా ఆయన యేసయ్య దగ్గర మళ్ళీ మొరపెడుతున్నాడు. వెంటనే యేసయ్య అంటున్నాడు, నువ్వు వెళ్ళుము, నీ యొక్క బిడ్డకు స్వస్థత దొరికింది, నీ బిడ్డ స్వస్థత పొందుకున్నాడు అని చెప్పి ప్రియులరా యేసయ్య ఆ యొక్క వ్యక్తితో అంటున్నాడు. ప్రియులరా, ఆ స్థలంలో మనం ఒకవేళ ఉంటే ఏం చేస్తుంటామండి? యేసయ్య దగ్గర మనం ప్రశ్న అడుగుంటాం, ఏంటి యేసయ్య, నేను ఇప్పుడే నీ దగ్గరకు వచ్చాను, నువ్వు ఇంకా నా బిడ్డను కనీసం చూడలేదు, మా ఇంటికి కూడా రాలేదు, వెంటనే నేను ఇప్పుడే మాట్లాడాను, వెంటనే స్వస్థత దొరికి నువ్వు వెళ్ళు అని చెప్పి అంటున్నావే, ఇదేంటయ్యా ఇది అని చెప్పి మనం యేసయ్యను ప్రశ్నించుంటామండి. కానీ ఈ యొక్క ప్రధాని చూడండి, యేసయ్య దగ్గర మొరపెట్టాడు, ఆ మొరను యేసయ్య ఆలకించాడు, సమాధానం ఇచ్చాడు. నువ్వు వేడుకున్నది నీకు నేను ఇచ్చేసానని చెప్పి యేసయ్య చెప్పాడు. ఆ మాటను అలానే నమ్మాడండి. నా మొరను యేసయ్య నాకు దయచేశాడు, నా బిడ్డకు స్వస్థత దొరికిందని చెప్పి నమ్మాడు. వెంటనే ఆయన మళ్ళీ సమాధానంగా తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళడానికి ముందుగానే కొందరు ఆయన ఇంట్లో నుంచి వస్తున్నారు, అయ్యా నీ బిడ్డకు స్వస్థత కలిగింది అని చెప్పి అంటున్నారు. ప్రియులరా, మన జీవితంలో ప్రార్థన మాత్రము కాదు, ప్రార్థనతో విశ్వాసము, నమ్మకము చేరినప్పుడే ఆ ప్రార్థన బలము గల, శక్తి గల ప్రార్థనగా మారుతుందండి. కాబట్టి మన ప్రార్థన ఈరోజు ఇంతవరకు మనము ఒకవేళ ఏదో నామకార్థంగా ఏదో ఒప్పుకు మనం ప్రార్థన చేసేటువంటి ప్రార్థన జీవితం గలవారుగా ఉంటే ప్రియులారా, ఈ రోజు నుంచి మన ప్రార్థన జీవితాన్ని మార్చుకుందామండి. మన ప్రార్థనతో పాటు నమ్మకము విశ్వాసము కూడా కూడునుగాక. మన ప్రార్థన విశ్వాసము గల, యేసయ్య మీద విశ్వాసము గల ప్రార్థనగా మారునుగాక. నేను వేడుకునేటువంటి ప్రతి ఒక్కటి ఆయన నాకు దయచేయును అనేటువంటి నమ్మకంతో మనం ప్రార్థించి ఆయన యొద్ద నుండి మనము మేళ్ళు పొందుకుందాము గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మేము విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థించినప్పుడు తండ్రి వాటిని మేము పొందుకుంటామని చెప్పి తండ్రి యేసయ్యను మీరు మాతో మాట్లాడిన కృపను బట్టి నీకు స్తోత్రము. మేము ఏదో నామకార్థంగా పేరుకు మాత్రం ప్రార్థించేవారిగా కాకుండా తండ్రి
మేము విశ్వాసముతో ప్రార్థించేవారుగా, నమ్మకంతో ప్రార్థించు తండ్రి. నీ ఎదురు నుండి అద్భుతాలు పొందుకోగలిగినటువంటి కృపను మా ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసేటువంటి అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించమని తండ్రి, వారికి జయాన్ని కలుగజేయమని తండ్రి, ఒక్కొక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.